హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామిది గుండ్రంగ జాతర ఉందండి. ఈ జాతర వచ్చేసి ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు జరుగుతుందన్నమాట. ఈరోజు ఈ జాతర విశేషాలు మీకు చెప్పే ముందు మా ఛానల్ని, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంకటేశ్వర స్వామిది గుండ్రంగ జాతర ఉందండి, అక్కడికి వెళ్ళామన్నమాట. అయితే ఫస్ట్ టైం మేము ముగ్గురు తోడుకోడలము, మా చిన్నాడపడుచు, మా మరిది గారు, మా స్వీటీ 6 మెంబర్స్ కలిసి వెళ్ళడం ఫస్ట్ టైం జాతర దగ్గరికి. మేము 4-5 ఇయర్స్ నుంచి ఈ జాతరకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళినప్పుడల్లా మా అక్క నేను వెళ్తాం, లేదా మా మాధవిని మా అక్కన వెళ్తారు. ఫస్ట్ టైం మేము ముగ్గురు తోడుకోడలం కలిసి ఈ జాతరకి వెళ్ళడం అనమాట. ఈసారి మా మాధవి, మా అక్క, నేను ముగ్గురం కలిసి ఉపవాసం ఉన్నాము. ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే, ఒక గిన్నెలో దీపం పెట్టి ఆ దీపం అనేది నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. అది 3 కావచ్చు, 5 కావచ్చు. అది అలా ఎవరైతే దీపం నెత్తి మీద పెట్టుకుంటారో వాళ్ళు కంపల్సరీ ఉపవాసం ఉండాలన్నమాట. మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టం, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడ మా వాళ్ళు కొత్త కుండ కొనుక్కుంటున్నారు. ప్రతి జాతరలో ఎలా జరుపుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ జాతరలో మాత్రం కొత్త కుండ కొనుక్కుంటారు. ఆ కొత్త కుండలోనే అన్నం వండుతారు. అయితే దేవుడికి నైవేద్యంగా అన్నము భక్ష్యాలు చేస్తారన్నమాట. భక్ష్యాలు చేసేటప్పుడు ఏదైతే కందిపప్పు ఉడకబెడతారో కందిపప్పు నీళ్ళతోని చారు చేస్తారు. ఇక ఒకవేళ చారు తినని వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా వెజ్ కర్రీ అనేది ఇంటి దగ్గర వండుకుంటారు, లేదంటే ఇక్కడికి వచ్చినాక వెజ్ కర్రీ అనేది వండుకుంటారు. మేము స్టార్టింగ్లో ఈ జాతరకు వచ్చే టైంలో మాత్రం మాకు తెలియదు అన్నమాట ఇక్కడ కుండలు దొరుకుతాయని. తెలియక వచ్చేటప్పుడు మక్తల్లో కుండలు కొనుక్కొని అక్కడే కూరగాయలు తీసుకొని వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడ కుండలు తిరుగుతాయని తెలిసిన తర్వాత అక్కడ ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ వచ్చేదారిలో ఇలాగో చాలా కుండలు అమ్ముతున్నారు. జనాలు కూడా ఫుల్ వస్తున్నారు అన్నమాట జాతరకి. కొంతమంది ఆటోలలో, కొంతమంది ట్రాక్టర్లు, కొంతమంది ఏమో బండి మీద వస్తున్నారు, కొంతమంది ఏమో నడుచుకుంటూ గంప అనేది ఎత్తి మీద పెట్టుకొని జాతరకు అనేది వస్తారనమాట. అస్సలు మిస్ అవ్వరు. మనం ఇక్కడ జాతరకి వెళ్ళేటప్పుడు వంట సామాన్లు అన్నీ ఇంటికాడ నుంచే తీసుకొని వెళ్ళాలండి. ఉప్పు, కారాలు, బియ్యం అన్నీ అంటే వెళ్ళే దారిలో కూడా దొరుకుతాయి. కాకపోతే అక్కడికి వెళ్ళాక, జాతరకి వెళ్ళాక ఏమైనా మిస్ అయ్యామనుకోండి, అక్కడ ఏం దొరకవు అనమాట. ఏమి తీసుకెళ్ళాలనుకుని ఒక రోజు ముందు అన్నీ సమకూర్చుకొని వెళ్తారనమాట అందరూ. ఇక్కడ ఒక్కటి మర్చిపోయినా కూడా కష్టమే అండి. తినే సామాన్ల దగ్గరికి వండుకునే సామాన్లు అన్నీ అసలు కింద సాప పరచుకోవడానికి అన్నీ తీసుకుని వెళ్ళాలి. అక్కడ ఏం దొరకవు అనమాట. అసలు ఉంటుంది. ఎందుకంటే నేను ఇది 3rd టైం అనుకుంటా ఇక్కడికి రావడము. అసలు ఎండకైతే అసలు నాకు ఈ జాతర అంటే ఇష్టమే, కాకపోతే ఎండకైతే అసలు పొబుదే కాదు, భయమేస్తుంది అనమాట. అంత ఎండ ఉంటుంది. ఫైనల్గా అయితే జాతర దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఆటో వాళ్ళు ఎలా క్లాత్ చుట్టేసుకుని ఉన్నారు. అంటే అక్కడ ఎండ అంత ఉంటుంది అనమాట, అసలు గాలి ఉండదు. ఒక దిక్కేమో కట్ల పొయ్యిలు, అసలు పొగ వస్తుంటుంది. ఒక దిక్కు ఎండ పైనుంచి బీభత్సంగా ఉంటుంది. అసలు ఎక్కడ ఒక కూర్చుందామంటే చెట్టు కూడా ఉండదు అనమాట. ఆ ఎండలోనే అట్లనే వంట చేస్తుండాలా, అట్లనే కూర్చోవాలా. అసలు అయితే ఈసారి రావద్దని అనుకున్నాను, ఎందుకంటే ఎండ చూస్తే నాకు అసలు తట్టుకోలేనమాట. అంత ఎండ ఉంటుంది. కానీ మా అక్క, మా ఆడపడుచు వాళ్ళు తిట్టి తీసుకెళ్ళారు. ఇది తప్పదని చెప్పేసి పోవడమే. ఇక్కడ అసలు చూడండి, అసలు ఒక దిక్కు కట్ల పోయి పెడతారు, మంట పెడుతుంటారు. ఒక దిక్కు ఏంటుంది, కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండదు. సో అంత ఉంటుంది పొగ. చూడండి అసలు ఎంత ఘనం ఉంటుందో. అట్లనే ఎండలోనే కూర్చుంటారు. అసలు వంట చేస్తారు, ఎట్లా వంట చేస్తారేమో తెలియదు, కానీ పొగ అయితే ఒక దిక్కు కళ్ళకు పొగ కొడుతుంటుంది, ఒక దిక్కు పైనుంచి ఏమో ఎండ. అసలు అందరూ ఎట్లా చేస్తారేమో కానీ మనకైతే అసలు చేత కాదు. మక్కతో పాటు కలిసి 2 టైమ్స్ జాతరకు వచ్చానండి. 2 టైమ్స్ అయితే అసలు చేతగా లేదు. ఎందుకంటే ఒక దిక్కేమో కట్లపోయి పెట్టారు, కళ్ళు మండుతున్నాయి. ఇంకో దిక్కేమో మంట, ఈ పైనుంచి ఏమో ఎండ. మిట్ట మధ్యాహ్నం అయితే నాకు చుక్కలు కనిపించాయి అనమాట. అసలు నిజంగా వీళ్ళు ఎలా చేస్తున్నారో కానీ అసలు చాలా గ్రేట్ అనుకోవాలి. నాకైతే అసలు చేతనే కాలేదు. కానీ ఈసారి మాత్రం మా మాధవి, మా అక్క ఇద్దరు కలిసి వంట చేశారు. నేనైతే మాత్రం మంచి ఇక్కడ ట్రాక్టర్ ఉందన్నమాట, ట్రాక్టర్ కింద కూర్చొని వాళ్ళకి కూరగాయలు కట్ చేసి ఇవ్వడము, బెల్లం భక్ష్యాల కోసమని బెల్లం కట్ చేసి ఇవ్వడం అనేది చేశాను అనమాట. ఇక్కడ చూడండి అసలు అందరు ట్రాక్టర్ కింద కూర్చున్నారు. ఇంత అసలు ఎండ అంటే అంత ఉంటుంది అమ్మ, చాలా. నాకైతే అసలు ఉండేటోళ్ళు ఎట్లుంటున్నారో కానీ మా అక్క, మా మాధ అయితే బాగానే చేస్తారు ఎండ. కానీ ఈ ఎండకైతే నాకు అస్సలు అవ్వదు. ఎందుకంటే సిటీలో ఎండనేమో వేరే ఉంటుంది, ఇక్కడ ఎండనేమో అసలు బీభత్సంగా ఉంటుంది. ఇది వచ్చేసి వెంకటస్వామి గుడి అండి. లోపల గుహలో ఉంటాడనమాట. మొత్తం బండరాల మధ్యలో కింద ఉంటాడనమాట. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు, అసలు చాలామంది ఉన్నారు. ఇది వచ్చేసి కోనేరు అండి. ఈ కోనేరులోనే స్నానం చేస్తారంటే లోపలికి దిగరు, బిందె పట్టుకొని లేకపోతే బకెట్ పట్టుకొని నీళ్ళు తీసుకొచ్చుకొని పైకి వచ్చి నీళ్ళు పోసుకుంటారు అనమాట.
ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే భక్షాల కోసం పప్పు ఉడకబెడతాం కదా, పప్పు ఒకటి బెల్లము ఇక్కడ తీసుకొచ్చి రుబ్బుతారనమాట. ఇక్కడ అసలు చాసుకునాకి ఉంచుతారు, ఎట్లా ఉంచుతారు ఏమో. నాకైతే వాళ్ళు నుంచుట చూసే పొజిషన్ చూస్తే మాత్రం చాలా భయం వేసింది, ఎక్కడ కింద పడతారు అని చెప్పేసి. కానీ పెద్ద పెద్ద గుండ్రాలు అనమాట, వీటితోనే పప్పు రుబ్బుతారనమాట భక్షాల కోసం పూర్ణం. అసలు ఒక్కొక్కరు హాఫ్ కేజీ అని, కొంతమంది ఏమో కేజీ, కొంతమంది 2 కేజీలు అలా పప్పు రుబ్బుకొని భక్షాలు ఈ ఎండకి భక్షాలు చేసుకొని వెళ్తారనమాట ఇంటికి. మెయిన్ భక్షాలు అనమాట. ఇక్కడ వచ్చేసి మా మాధవి లైన్లో నుంచి ఉంది, పూర్ణం రుబ్బుతున్నారనమాట. లైన్లో నుంచాలా, ఇక మా మాధవి అక్కడ వంట చేయాల్సి వస్తుంది అనేసి మా మాధవిని పంపించేసాను. ఇక చూడండి వీళ్ళు ఎలా రుబ్బుతున్నారు. వాళ్ళు రుబ్బిస్తారు అనమాట, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళే రుబ్బిస్తారు. ఇక్కడ చూడండి ఎట్లా నుంచున్నారు లాస్ట్కి. అసలు అది మెట్టు కూడా ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉందండి. వీళ్ళు నుంచడం మాత్రం బాగానే నుంచున్నారు, కానీ వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది, ఎక్కడ కింద పడతారు అనేసి. వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు నుంచున్నారు. నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడ కింద పడతారు. కొంచెం అలా స్లిప్ అయిందంటే మాత్రం కింద కోనేరులో పడతారనమాట. ఎందుకంటే అది ఒక పాదం పెట్టడానికే ఉంది ప్లేస్, అక్కడ ఇంకో పాదం పెట్టడానికి అసలు ప్లేస్ లేదు. వీళ్ళు పప్పు రుబ్బే పొజిషన్ కూడా చాలా డేంజర్ ఉందండి, ఎందుకంటే కోనేరు గట్టు పైన చివరికి రుబ్బుతున్నారనమాట పప్పు అనేది. గుండ్రాలేమో పెద్ద పెద్దగా ఉన్నాయి, అది అవతల సైడ్ ఏమో ఒక మనిషి నుంచున్నాడు. కొంచెం అతను స్లిప్ అయినా పప్పు రాయి, ఇది రుబ్బేది రాయి ఉంటుంది కదా, రాయి అనేది కొంచెం స్లిప్ అయినా మనిషి రాయి 2 కింద పడిపోతాయి అనమాట. మొత్తానికైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏ కుండలో అయితే అన్నం వండుతారో ఆ కుండకి పూజ చేస్తారు. గుళ్ళకించి ఒక పంతులు వచ్చేసి పూజారి వచ్చేసి పూజ చేసి వెళ్తారనమాట. అతను వెళ్ళిన తర్వాత ఇట్లా ఇస్తరాకులో నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టిన తర్వాత ఒక గిన్నెలో దీపం పెట్టి ఆ దీపం అనేది నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఎవరైతే దీపం మోస్తారో వాళ్ళు మాత్రం ఉపవాసం ఉంటారనమాట. అంటే మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం అనమాట. ఉండేటోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు అయితే ఒక పొద్దు ఉండరు అనమాట. కానీ దీపం ఎవరైతే మోస్తారో ఖచ్చితంగా వాళ్ళైతే ఉపవాసం ఉండాలా. అంటే నీళ్ళు టీ తాగొచ్చు, కానీ తినడం అయితే ఏం తినొద్దు అనమాట. ఫుడ్ గిన వాళ్ళు అయితే కంపల్సరీ ఉపవాసం ఉండాలా. నేను ఇది రెండోసారి అనుకుంటా నేను దీపం పోయడము. మేము ఎప్పుడు జాతరడానికి వచ్చినప్పుడల్లా మా అత్త వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారనమాట. అంటే సొంత తమ్ముళ్ళు కాదు, బాబాయ్ వాళ్ళ కొడుకులు అనమాట. వాళ్ళతో పాటు కలిసి జాతర చేస్తాము, ఇక్కడ చేసుకొని వెళ్ళిపోతాము. గోవింద నామస్మరణ చేసుకుంటూ నెత్తి మీద దీపం పెట్టుకొని గుడికి వెళ్ళాలండి. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి దర్శనానికి ఎప్పుడో వచ్చాము, కానీ ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడైతే చాలా ఉడకపోతూ ఉంటుంది, లోపల మాత్రం చాలా చల్లగా ఉంటుంది. జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇది వచ్చేసి దర్శన ద్వారం అండి. ఇక్కడ లోపలికి వచ్చేస్తాం ఇప్పుడే. జనాలు మాత్రం చూడండి ఎలా ఉన్నారు. అసలు దర్శనం ప్రశాంతంగా చేసుకుందామంటే అవ్వదు, ఒకటే తోపులాటనే ఉంటుంది ఇక్కడ.
మా దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. బయటకు వచ్చేసరికి రథాన్ని డెకరేషన్ చేస్తున్నారు, దేవుడిని ఊరేగిస్తారనమాట. ప్రతిసారి అనుకుంటాము ఊరేగించే టైంకి ఉందామని, కానీ కుదరదనమాట. ఎందుకంటే మేము సిటీకి కూడా రావాలి కాబట్టి చీకటి అవుతుంది అనేసి తొందరనే బయలుదేరిపోతాము. అక్కడ నుంచి 5:35 అవుతుంది అనమాట బయలుదేరే టైంకి. ఈ రథం కదిలే టైంకి అనేది ఫుల్ రష్ అవుతారు జనాలు కూడా. ఇంకా ఊరు నుంచి ఇంకా చాలామంది జనాలు వస్తూ ఉంటారు. జనాలు చూడండి, ఎండని కూడా చూడకుండా ఎంతమంది వచ్చారు అసలు. ఇక్కడైతే మాది ఉపవాసం అనేది వదిలేసాము. అందరూ కూర్చొని ఒకటే దగ్గర కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసాము. ఎవరైతే ఉపవాసం ఉన్నారో అందరూ ఒక దగ్గర కూర్చొని తింటున్నాము. ఇదండి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామిది గుండ్రంగ జాతర విశేషాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో నాకు అయితే కామెంట్ చేయండి. మీ విలువైన టైంని మాకు ఇచ్చి మా వీడియోస్ చూసి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.